హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెంట్ లవ్ పార్ట్ 33. స్టాప్ ఇట్ అంకుల్, అలా జరగకుండా చూసుకోవాలి, కానీ జరిగాక నా వల్ల అనుకోవడం ఫోలిష్ థింగ్ అవుతుంది. దానికి ఏం కాదు, మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి తండ్రి నుండి వస్తున్న కాల్ని లిఫ్ట్ చేశాడు విరాట్. డాడ్, ఎక్కడున్నావు విరాట్? సెకండ్ ఫ్లోర్లో. వాట్, ఎవరికి ఏమైందని కంగారుగా అడిగారు సుదర్శన్. వరేణ్య సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఏ భావం లేకుండా చెప్పాడు. ఇప్పుడే వస్తున్నా నాగంటూ కంగారుగా తన దగ్గరికి రావడంతో తనలో బాధని బయటకు చూపించలేక బలంగా హత్తుకున్నాడు తండ్రిని. కామ్ డౌన్ విరాట్, వరేణ్యకి ఏం కాదు, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసుకుందని ఆవేదనగా అడిగారు. ఎన్ని కాల్స్ చేశాను బావగారు, ఒక్కరు కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? విరాట్ రాడనే టెన్షన్తో పాయిజన్ తాగేసింది నా కూతురని బాధగా అన్నారు. సుదర్శన్ గారి కళ్ళల్లో నీళ్లు తిరగడంతో శేఖర్ గారి చేతుల్ని పట్టుకుంటూ, స్వప్నకి యాక్సిడెంట్ అయింది శేఖర్ గారు, మార్నింగ్ నుండి హాస్పిటల్లోనే ఉన్నామని చెప్పారు సుదర్శన్. మార్నింగ్ పెళ్ళికి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం, బట్ కాసేపటికి కాల్ వచ్చింది. మాకేం చేయాలో అర్థం కాక విరాట్కి చెప్పడంతో హాస్పిటల్కి వచ్చేసాడని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది బావగారు? బ్లడ్ బాగా లాస్ అయింది, ఇంకో 2 ప్యాకెట్స్ ఎక్కించాలి అన్నారు. క్షమించండి బావగారు, మిమ్మల్ని తప్పుగా అనుకున్నానని అపాలజీ ఇచ్చారు శేఖర్. సుదర్శన్ మౌనంగా కొడుకు వీపు నిమురుతూ, కామ్ డౌన్ విరాట్, నా కోడలికి ఏం కాదు, భయపడి టెన్షన్ తీసుకోకు, నేను పైన ఉంటాను, హెల్ప్ కావాలంటే కాల్ చేయి అని చెప్పి లిఫ్ట్లోకి వెళ్ళారు. విరాట్, ఇక్కడేం చేస్తున్నావు? వరేణ్య నా వైఫ్ అంకుల్. రాజేంద్ర గారు షాక్ అవుతూ వాట్ అని ఐసీయూలోకి వెళ్ళి కేస్ షీట్ చూశారు. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన ఆయన, డేంజరస్ పాయిజన్ తాగేసింది విరాట్, నీతో మాట్లాడాలిరా అంటూ తన ఛాంబర్కి తీసుకెళ్లారు. 10 నిమిషాల తర్వాత మొత్తం విన్న విరాట్, ఓకే అంకుల్, జాగ్రత్తగా చూసుకుంటాను, కాన్షియస్లోకి వస్తుంది కదా అని అడిగాడు. ఒక ఇంజెక్షన్ నేను చెప్తాను, నర్వ్స్కి ఇంజెక్ట్ చేయాలి, నేను ఫార్మసీలో ఇన్ఫామ్ చేస్తాను, తీసుకురా అన్నారు రాజేంద్ర. ఓకే అంకుల్ అంటూ కిందకి పరిగెత్తి ఆ ఇంజెక్షన్ తీసుకురావడంతో ఐసీయూలోకి వెళ్ళిన రాజేంద్ర గారు వరేణ్యకి మెడిసిన్ ఇంజెక్ట్ చేశారు. సరిగ్గా గంట తర్వాత కళ్ళు తెరిచిన ఆమెకి ఆగకుండా వామిటింగ్స్ అవుతుంటే అంకుల్ అని కంగారుగా పిలిచాడు విరాట్. డోంట్ వరీ, స్టొమక్లో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చి పాయిజన్ పవర్ తగ్గుతుందని చెప్పారు రాజేంద్ర. ఈ ట్రీట్మెంట్ వెంటనే చేయొచ్చుగా అంకుల్? మెడిసిన్ కాస్ట్ చూసావా విరాట్, అంత ఎక్స్పెన్సివ్ ఎవరు యూజ్ చేయరు, అండ్ ఇట్స్ ఏ పవర్ఫుల్ మెడిసిన్, జాగ్రత్తగా ఇంజెక్ట్ చేయకపోతే పేషెంట్స్ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పి తనకేం కాదు, అరగంట తర్వాత వెళ్ళి చూడని పై ఫ్లోర్కి వెళ్ళారు. రా బాటిల్ పట్టుకుని ఒక్కో గుటకు వేస్తున్న సమీర్కి గుండె మండుతున్నట్టు అనిపిస్తుంటే వరేణ్య పిక్ని తడుముతూ, నిన్ను టచ్ చేసే ఛాన్స్ ఒకసారి కూడా రాలేదు వరేణ్య, నాకు స్లీప్లో సైతం నా టచ్ని ఒప్పుకోలేదు, అందుకే కదా మీ అమ్మతో ఎన్నో అబద్ధాలాడి పీటలపై కూర్చునేంత వరకు నా గురించి వరేణ్యకి చెప్పకండి అని చెప్పాను. అన్నీ నేను అనుకున్నట్టే జరిగాయి, ఇక నువ్వు నా సొంతమని ఫిక్స్ అయిపోయాను. కానీ ఆ విరాట్ లాస్ట్ మూమెంట్లో వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వరు, నువ్వు నా నుండి దూరం అయిపోయావు. నేనేం చేయాలి? నీ గురించి బెడ్ కొన్నాను, అవన్నీతో ఎంజాయ్ చేసిన బెడ్ మీద నిన్ను ఉంచకూడదని మ్యాట్రెస్ కొన్నాను బేబీ, వాట్ విల్ ఐ డూ? ఆ విరాట్ని చంపేసి నిన్ను తెచ్చేసుకోనా? నా వల్ల కాదు, తెలియకుండానే వాడి చూపుకి వణుకొస్తుంది, మరేం చేయాలని బిగ్గరగా అరుస్తూ రా బాటిల్ ఎత్తేశాడు సమీర్. పై ఫ్లోర్కి వెళ్ళిన రాజేంద్ర గారు బ్యాండేజెస్తో బెడ్ మీద ఉన్న స్వప్న కండిషన్ని మానిటర్ చేశాక చిన్న నిట్టూర్పు విడుస్తూ బయటకు వచ్చారు. రాజా, ఏమైనా చేంజ్ ఉందా? శాండీ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందిరా? ఆతృతగా అడిగారు సుదర్శన్. ఇంకా హార్ట్ బీట్ స్లోనే ఉందిరా, మన పాప సేఫ్గా ఉంటుందన్న నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది, ధైర్యంగా ఉండరా సుధా అన్నారు భుజం తడుతూ. నాకు భయంగా ఉందిరా,
పోనీ సంజీవ్ దగ్గరికి తీసుకెళ్ళిపోదామా? వాడికి తెలుసేమో కదా ఏ టైంలో షిఫ్టింగ్ కరెక్ట్ కాదు. అండ్ నేను హయ్యర్ డాక్టర్స్ని కన్సల్ట్ అవుతాను. నువ్వు ఇలా వీక్ అవ్వకు. చెల్లెమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి చిన్నపిల్లల ఏడుస్తావేంట్రా సుధా? ట్రస్ట్ మీ, నేనున్నానుగా. నా కోడలికి ఏం కానివ్వను. విరాట్ ఉన్నాడు. ఓవర్గా ఆలోచించకని భరోసా ఇచ్చారు. వదిన, ఈ జ్యూస్ తాగు. వద్దు రాదా. విరాట్ పైకి వచ్చాక గ్లాస్ తీసుకుని బలవంతంగా ఆవిడ నోటి దగ్గర పెట్టాడు. కన్నయ్య, నో అనుకు మామ్, సిప్ చేయి అంటూ మొత్తం పట్టించి, అంకుల్ ఒక హెల్ప్ చేయరా, వరేణ్యని కూడా ఈ ఫ్లోర్కి షిఫ్ట్ చేసేయండి అన్నాడు. విరాట్ ఎంత సఫర్ అవుతున్నాడో అర్థమవుతుంటే తన స్టాఫ్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పారు. వరేణ్య ఈ ఫ్లోర్కి రావడం ఏంటి కన్నయ్య? ఏమైంది తనకి? కంగారుగాడు గారు వాణిగారు. రాజేంద్ర జరిగింది మొత్తం చెప్పడంతో ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసేవ్వరు అంటూ మరోసారి బోరుమన్నారు వాణి. కామ్ డౌన్ మామ్. ఎందుకు కన్నయ్య మనకి ఇలా జరుగుతుంది? కష్టం వచ్చిందని ఏడుస్తావా? స్ట్రాంగ్గా ఉండాలి. వరుకి ఏం కాదు. గాట్ ఇట్ అన్నాడు సీరియస్గా. కాసేపటికి వరేణ్య కాన్షియస్లోకి వచ్చిందని చెప్పడంతో తల్లితో కలిసి లోపలికి వెళ్ళాడు విరాట్. చిన్నగా కళ్ళు తెరిచిన వరేణ్యకి చుట్టూ వాల్స్ తెల్లగా కనిపించడంతో చచ్చిపోయానా నేను? ఎందుకు దేవుడా నేను చేసిన పిచ్చి పనికి ఇంత పెద్ద పనిష్మెంట్ వేశావు? నా విరాట్తో లైఫ్ లాంగ్ గొడవ ఆడుకుంటూ ఉండాలనుకున్నాను, కానీ ఎందుకు ఇంత కంగారుగా దూరం చేశావని వెక్కుతుంటే తన పొట్టు పిచ్చుక ఆలోచనలు తెలిసిన విరాట్ విసుగ్గా చెంపపై ఒక్కటి పీకి స్వర్గం ఎంట్రన్స్ దగ్గర ఉన్న పాపని వెనక్కి లాక్కొచ్చాడు. అబ్బా, కళ్ళు మూసుకుని గొనుక్కుంటున్న ఆమె ఈ లోకంలోకి రావడంతో వరు, ఎందుకు ఇలాంటి పని చేశావు తల్లి అన్నారు వాణి. బ్రతికే ఉన్నానా ఆంటీ? ఈసారి నొప్పి తెలిసేలా పీకేశాడు పట్టరాని ఆవేశంతో. ఆంటీ, పేషెంట్ అని లేకుండా విరాట్ ఎలా కొడుతున్నాడో చూడంటంటూ ఏడుస్తూ కంప్లైంట్ ఇచ్చింది వరేణ్య. తప్పు కన్నయ్య, అలా కొట్టకూడదు. పిల్ల ఎంత నీరసంగా ఉందో చూడని వరేణ్య కళ్ళు తుడుస్తూ, గృహప్రవేశం చేయాల్సి నువ్వు ఇంత పని చేశావు ఏంటమ్మా అన్నారు బాధగా. ఆ టైంలో భయం వేసింది అత్తమ్మ. ఆ పిలుపుకి ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెడుతూ, రేపటికి నార్మల్ అయిపోతావు, భయపడకు అన్నారు. శాండీ పాప ఏదత్తమ్మా? అది అసలు కనిపించలేదు. దానిపై నేను కోపంగా ఉన్నాను అంది డల్గా. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించుకోరు. కన్నయ్య నీ గురించి చాలా టెన్షన్ తీసుకున్నాడు. నువ్వు నవ్వుతూ ఉండి వాడిని ప్రశాంతంగా చూసుకో. నా కొడుకుని ఇక నుండి నీకు అప్పగిస్తున్నాను అన్నారు. నాకు అప్పగిస్తున్నారేంటి? నన్ను కూడా మీరే చూసుకోవాలి అంది బిక్కముఖంతో. బాధ్యత తెలియని ఆమె అమాయకత్వానికి అంత బాధలో కూడా నవ్వొస్తుంటే, అంకుల్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. నువ్వు వరేణ్యం తీసుకుని వెళ్ళిపో కన్నయ్య అని చెప్పి బయటకు వెళ్ళారు. హెవీ శారీలో ఉన్న వరేణ్యం చూస్తూ ఆమె కోసం డ్రెస్ ఆర్డర్ పెట్టి రూమ్లో ఉన్న జ్యూస్ టిన్ ఇచ్చాడు. ట్రోత్ మొత్తం మంటగా ఉంది విరాట్. టిన్ పక్కన పెట్టేసి సైలెంట్గా వరేణ్య పక్కన కూర్చున్నాడు. మీతో చాలా కోపంగా ఉండాలనుకున్నాను తెలుసా, కానీ నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ నేను నా దగ్గరికి రావట్లేదు. ఏదో చిన్నపిల్లని చేసిన తప్పు మన్నించవచ్చు కదా విరాట్. నాలో ఉన్న భయం నన్ను కుదురుగా ఉండనివ్వలేదురా అంది. నువ్వు ఇలా సీరియస్గా ఉంటే నా విరాట్లా లేవు, లెక్చరర్ కాట్రాజ్లా విరాట్ చూస్తున్న చూపుకి తనేమందో గుర్తొచ్చి, నాకు నీరసంగా ఉంది, పడుకుంటానని భయంగా చెప్పి కళ్ళు మూసుకుంది. వరేణ్య సేఫ్ అయినా స్వప్న కండిషన్ ఏంటో తెలియక ఆలోచనలో పడ్డాడు. అతనికి తెలుసు తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటానికి కేశవ్ ఒప్పుకోడని. అతని పతనం చూడాలంటే ఇప్పుడే గ్రో అవుతున్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదు. విరాట్ గోల్ ఒకటే, కేశవ్ పూర్తిగా తనను నమ్మాలి. అప్పుడే ఒక్కో మెట్టు అతని పతం వైపుకి పడేయాలి. ఈ విషయమే వికాస్కి కూడా చెప్పాడు. అలా జరగాలంటే విరాట్తో పాటు ఫ్యామిలీ కూడా పోనీ స్టార్ట్ అవ్వాలని ఆలోచిస్తూ వరేణ్యని బెడ్పై అడ్జస్ట్ చేసి ఫోన్ డైల్ చేశాడు. వికాస్ గారు, అతను ఎలానో లేడుగా, మీకు క్యారేజ్ తీసుకురానా అంది చిన్నగా. మా అన్నయ్యని పిలవడానికి కూడా సిగ్గా డార్లింగ్ నవ్వుతూ అన్నాడు. మీలా అల్లరిగా ఉంటే మాట్లాడొచ్చు, కానీ టచ్ మీ నాట్లా సీరియస్గా ఉంటారు. నాకు మాట్లాడాలంటే భయం అంది వాసవి. యువర్ విష్
ఆఫీస్ ఫ్రంట్ నుండి రాకు, బ్యాక్ సైడ్కి వచ్చాక కాల్ చేయి, నేను వస్తానని చెప్పాడు. ఎందుకంత సీక్రెట్? ఆ కేశవ సన్స్ అని చెప్పుకోవడం ఇష్టం లేక, మా జన్మకి వాడు రీజన్ అయ్యేందుకు చాలా సిగ్గుగా ఉందే అన్నాడు. కొంతమంది రాక్షసుల కడుపున మంచివాళ్ళే పుడతారు వికాస్ గారు, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్కి స్టార్ట్ అవ్వండి, నేను బిర్యానీ చేసి తీసుకొస్తానని చెప్పింది. వెయిట్ చేస్తుంటా డార్లింగ్, త్వరగా వచ్చి అంటూ చెప్పడంతో విరాట్ ఎప్పుడు వస్తాడని విసుగ్గా అడిగాడు కేశవ్. నీకెందుకు కేశవ, ఇద్దరు వర్క్స్ ఇన్ టైంలో నీకు సబ్మిట్ చేస్తున్నాను, ఎనఫ్ ఫర్ యూ, ఎక్స్ట్రా చేయకుండా నీ పన్ను చూసుకో అన్నాడు పొగరుగా. వెళ్తున్న వికాస్ని చూసి నవ్వుకుంటూ, నీకు స్పాట్ పెట్టబోతున్నాను రా, ఎంతగా ఎగిరిపడతావో నేను చూస్తానని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు కేశవ్. కాసేపటికి లంచ్ ప్రిపేర్ చేసిన వాసవి మనీ టేబుల్పై పెట్టి బయటకు వచ్చేస్తుంటే, ఏయ్ నాదేమైనా హోటల్ అనుకుంటున్నావా అని బిగ్గరగా అరిచాడు. అతని అరుపుకి బిక్క చచ్చిపోయిన ఆంటీ అని పెద్దగా అరవడంతో, ఆ కుంటిది నన్నేం చేస్తుందని కేర్లెస్గా అన్నాడు కేశవ్. నీ బోర్డు డబ్బులు మాకేం అవసరం లేదు కేశవ్, నా కొడుకులు రెంట్ పే చేస్తున్నారు, నువ్వు వద్దన్నా మేము పే చేస్తాం అని చెప్పారు సత్య. నేనెందుకు వద్దంటాను, నాకు మనీ అంటే చాలా ఇష్టం, ఇలా 10-100 కాకుండా మంత్లీ పేమెంట్ చేయండి, నాదేం సత్రం కాదన్నాడు అసహనంగా. ఇక నుండి పని వాళ్ళకి మనీ ఇవ్వక వాసవి, ఈ బ్రోకర్ ముఖాన కొట్టే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు సత్య. అవమానం, అడుగడుగునా అవమానం, ఒక్కొక్కరిని చంపేయాలి అన్నంత కసి, కానీ అలా చేయలేడు. కారణం అవసరం. అవును, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోమన్నా సిగ్గు లేకుండా పట్టుకునే క్యారెక్టర్ అతనిది. ఆఫీస్కి వెళ్ళిన వాసవి ఇంటీరియర్ని చూస్తూ, ఆఫీస్ చాలా రిచ్ లుక్లో ఉంది కదా అంది. అవును, ఏం కుక్ చేసి తెచ్చావు? మీరే చూడండి అని బాక్స్ ఓపెన్ చేయడంతో, ఆహా బిర్యానీ స్మెల్ అదుర్స్ అనుకుంటూ ఆమె తినిపిస్తుంటే కబుర్లు చెప్తూ వర్క్ చేస్తున్నాడు. విరాట్ గారు ఎందుకు రాలేదు? వాడి మ్యారేజ్ రిచువల్స్ ఉంటాయి కదా, లేట్ అవుతుందని చెప్పాడు. పెళ్ళా? ఆ కేశవ్కి తెలిస్తే విరాట్ చూసుకుంటాడని చెప్తూ అతని నుండి కాల్ రావడంతో, హాయ్ అన్నయ్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు. వికాస్ పెంట్ హౌస్ క్లీన్ చేయించు. న్యూ లైఫ్ కదా, పెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతావా అన్నాడు అల్లరిగా. నో, స్వప్నకి యాక్సిడెంట్ అయింది, మామ్ డాడీని వదిలి రాలేను, హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి, కేశవ్కి మనీ పే చేయి అని చెప్పాడు విరాట్. నవ్వుతున్నవాడు కాస్త ఆ మాటకి డల్ అవుతూ వెంటనే కాల్ కట్ చేసి సత్య గారికి ఫోన్ చేసి చెప్పాడు. నేను చూసుకుంటాను వికాస్, విరాట్ని ధైర్యంగా ఉండమని చెప్పంటూ మేట్స్తో క్లీన్ చేయించమని చెప్పింది ఆవిడ. తన పర్మిషన్ లేకుండా చేస్తున్న పనులకి ఒళ్ళు మండుతున్న సుదర్శన్ ఫ్యామిలీ తన కాంపౌండ్లో ఉంటే అతనికే హెల్ప్ కాబట్టి నవ్వుకుని కామిని గురించి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. ఈవినింగ్ వరకు పచ్చి మంచినీళ్ళు ముట్టని విరాట్ స్వప్న హార్ట్ బీట్లో డిఫరెన్స్ తెలిసేసరికి ఊపిరి పీల్చుకుంటూ, అంకుల్ నేను పూణే తీసుకెళ్తానని తన నిర్ణయం చెప్పాడు. ఈ టైంలో మరొక వే కనిపించట్లేదు అంకుల్, మీకు తెలిసిన డాక్టర్ని సజెస్ట్ చేయండి, శాండీని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు. ఓకే విరాట్, ఐ విల్ ట్రై అంటూ పూణేలో తెలిసిన డీన్స్కి కాల్ చేయడం మొదలుపెట్టారు రాజేంద్ర. విరాట్ సంజుకి ఈ విషయం వాడక్కడ కుదురుగా ఉండలేడురా అన్నారు బాధగా రాధ. హైడ్ చేయగలరా ఆంటీ? దెన్ చెప్పేయండి, అట్లీస్ట్ వాడు ఉంటే నేను ధైర్యంగా ఉంటానని చెప్పాడు విరాట్. రాజేంద్ర గారితో కూడా చెప్పి నిర్ణయం తీసుకోవాలని కన్నీళ్లు తుడుచుకున్నారు రాధ. ఆఫ్టర్ సమ్ టైం అన్ని అరేంజ్మెంట్స్ మధ్యలో స్పెషల్ అంబులెన్స్లో స్వప్నతో పాటు సుదర్శన్ గారు స్టార్ట్ అవడంతో సైలెంట్గా వారి ఎన్నికి డ్రెస్ చేంజ్ చేసి వాణి గారితో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు విరాట్. శేఖర్ గారిని బాధగా హత్తుకుంటూ, విరాట్ నాకేం చెప్పట్లేదు డాడీ, పూణే ఎందుకు వెళ్తున్నాం అంది నీరసంగా. ట్రస్ట్ హిమ్ బేబీ, అతను బాధలో ఉన్నాడు, అది కొంచెం తగ్గితే నార్మల్గా ఉంటాడు, ఆ బాధ తన కోసమే అనుకుంటూ, నేను బాగున్నాను కదా డాడీ, ఒకవేళ పాయిజన్ వల్ల నా బాడీ ఎఫెక్ట్ అయిందా, అందుకే ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నామా అంది భయంగా. ఓవర్ థింకింగ్ చేయకు వరు, అలానే అల్లుడిని విసిగించుకో, మిగిలిన విషయాలన్నీ ఫోన్లో మాట్లాడతాను అన్నారు. వాట్ నెక్స్ట్?